మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలలో 20వ వచనములో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని చూస్తున్నాం. ఈ భాగాన్ని గమనించినప్పుడు దేవుని యొక్క కోపానికి నరుని కోపానికి వ్యత్యాసం ఉన్నది. దేవుడు కొన్ని మారులు ఆయన కోపపడును, ఆయన కోపములో న్యాయమున్నది. ఆయన కోపపడువాడు మాత్రమే కాదు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. నీలో నాలో చాలా మారులు ప్రతి చిన్న విషయములో మనము కోపపడుతూ ఉంటాం. దేవుని కోపం మానవుని సరిచేస్తుంది. దేవుని కోపం మానవుని జీవితంలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది. ఈ నరుడు కోపపడ్డ ద్వారా ఆయన ప్రజలకును ఆయన సంఘానికి ప్రయోజనం ఉండదు. అందుచేత సాయంకాలం ప్రభువును ఎరగని కాలములో మన జీవితాలలో కోపపడడం సహజం. కానీ కోపానికి దేవుడు ఒక ఛాయిస్ ఇచ్చాడు. కోపపడుడు కానీ పాపము చేయకుడి. కాబట్టి కొన్ని మారులు బలహీనమైన దేహములో కోపపడుట వాస్తవం. అది ఎందాక ఉండాలో పరిపౌలు గారు రాస్తూ ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని దయతో మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఈ మాట చాలా మన జీవితానికి ప్రయోజనం. కోపపడుడు గాని పాపము చేయకుడి, కానీ పరిమితం ఇచ్చాడు. సూర్యోదయం అస్తమించు లోపుగా మన కోపాన్ని నిజముగా చల్లారబడాలి. మన జీవిత కాలమంతా కోపపడుతూ ఉంటే వాస్తవిక జీవితంలో మనం ప్రేమను చూపలేం. అందుకే విశ్వాసులకు ఈ లేఖనాలు రాస్తున్నాడు. అంటే అర్థమేంటి? కోపపడుతారని అర్థమవుతుంది. కోపపడుడి కానీ పాపము చేయకుడి, దాని గురించి ప్రత్యేకంగా రాశాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుని ప్రజలు పాపము చేయకుండా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండడానికి వీలున్నది. ఈ పాపం అనేది మన ఆత్మీయ జీవితాన్ని గొప్పగా పాడు చేస్తుంది. ఈ పాపం అనేది మన సాక్ష్యాన్ని పడగొడుతూ ఉన్నది. పాపము ఎలాంటిదంటే దేవునికి దూరము చేస్తుంది. అందుకే వాటిలో ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేశాడు. ఈ మానవ జీవితంలో మానవుని పాపము కోసమే పాపము లేని ప్రభు పాపము లేని లోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే తన చేతులతో చేసిన మానవుడు భూమి మీద తన సారూప్యాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ తన చేతులతో చేసిన మానవుడు ఆది మానవుడు తన అవిధేయతను బట్టి పాపానికి బానిసై ఆ మహిమను పవిత్రతను పోగొట్టుకున్నాడు. మరలా దేవుడు ప్రేమించి మానవుని కోసమై పాపము లేని వాడు భూమికి వచ్చి ఆ కలవరిలో తన ప్రాణము పెట్టి తన రక్తము చేత పరిశుద్ధ పరిచాడు. అందుచేత దేవుని ప్రజలు ఎన్నటన్నిటికీ కూడా ఆ పాపము చేయకుండా పవిత్రత కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథములో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు
ఈ మాట గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నాయకుడిగా నియమించాడు. మోషేను గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. సంఖ్యాకాండం 12:3లో మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు, ఆయన గురించి చెప్పాడు సాత్వికుడు. కానీ ప్రియులరా, మనం గమనిస్తే సాత్వికుడు నోరు జారాడు, ఆ మాట గమనించాలి. ఈ ఒక్క మాటనే తన జీవితంలో గొప్ప నష్టాన్ని కలిగించింది. వాగ్దాత దేశానికి ఆయన వెళ్ళడానికి ఆటంకము కలిగించింది. దేవుని వాక్యంలో గమనించండి, తన సహోదరు మీద కోపపడేవాడు దేవుని నీతిని నెరవేర్చడు అని చూస్తున్నాం. రెండవదిగా, తన సహోదరు మీద కోపపడేటప్పుడు నోరు జారడానికి అవకాశం ఉంది కదా. ఏం చేశాడు? ఇక ద్రోహులారని ప్రారంభించాడు. తాను ఇక హద్దు దాటి ఉన్నట్టుగా గమనిస్తున్నాం. పరిశుద్ధుణ్ణి, ఒక నీతిమంతుని, దేవుని కోసమే బ్రతకవలసిన వాడిని కోపం ఏం చేస్తుందంటే నిష్ఠూర పెడుతుంది, సమస్యకు తావిస్తుంది, నిందకు చోటిస్తుంది. అందుకోసమే సహోదరుల విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి కోపపడకుడి, పాపము చేయకుడి. అయితే సర్వసాధారణంగా ఈ దేహములో ఉన్న మనుషుడు మాటికి కోపపడము సహజం. ఈ పవిత్రంగా జీవించాలని ప్రయత్నం చేస్తుండగా ఈ దేహం మీద అనేక మార్లు పాపము దాడి చేస్తూ పవిత్రతకు మచ్చలు కలిగిస్తుంది. ఆ వధువైన సంఘము వరుడైన క్రీస్తు ప్రభుతో పరలోకముల ఆయుధతో గొర్రెపిల్లి మహోత్సవములో ఉండవలసి ఉన్నది. కాబట్టి పవిత్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి కోపపడుడు కానీ పాపము చేయకుడు అంటూ తన సహోదరు మీద కోపపడువాడు నేరస్థాపన చేస్తాడు, తన సహనాన్ని కోల్పోతాడు. వాస్తవంగా కోపము ఎలాంటిదంటే సహనాన్ని చేస్తుంది, ఓపిక లేకుండా చేస్తుంది. అందుచేత శక్యమైనంత వరకు మనము పవిత్రంగా ఉందాం, కోపానికి దూరంగా ఉందాం. ఒకవేళ కోపపడ్డామా, దేవుని చట్టానికి లోబడి సూర్యోదయం మొదలు అంతలోపుగా సమాధాన మనస్సును కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మనుషులుగా కోపపడడం సహజం. అయితే ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. కోపపడమే కాదు, నోరు జారి అపవాది ఏం చేస్తున్నాడో చూడండి. యూదాపత్రిక 9వ వచనం, యూదాపత్రిక 9వ వచనం చూడండి. యూదాపత్రిక 9వ వచనం. నోరు జారి ఉండగా ద్రోహి అన్నవాడు శిక్షకు పాత్రుడు కదా, లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయని అపవాది మోసే ఆ దేహ విషయములో, ఆయన బాడీ విషయములో ఇది నాకు సంబంధం. ఎప్పుడైతే మనం కోపపడుతామో, పాపము చేస్తామో, పవిత్రుడైన దేవుని దృష్టిలో అపవాది నిందించడానికి అవకాశం కలుగుతుంది. మోసే నిజముగా ప్రత్యేకింపబడిన వాడు, దైవజనుడు, ఇశ్రాయేలుకు నాయకుడు. నోరు జారితే అపవాదికి అవకాశం కలిగింది. అసలు చూడండి ఏమంటున్నాడు, ఈ దేహము నాది. ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరిగాయో మనకు అంతగా బైబిల్లో ఆధారంగా చూడలేం. కానీ దేవుని పిల్లలారా, ప్రభు చొరవ తీసుకున్నాడు. ఒక అపవాదిని ఎదిరించడానికి కూడా మిఖాయేలు దూత ఆచితూచి మాట్లాడాడు. ఈరోజు టీవీల్లో చాలామంది అపవాదిని వెళ్ళిపో, నీకు ఆజ్ఞాపిస్తున్నానని ఏదేదో మాట్లాడుతుంటారు. అపవాది సామాన్యుడు కాదని గమనించాలి. ఒక విశ్వాసి భూమి మీద తన నోరు జారినప్పుడు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు, ఇది నాకు సంబంధం. నిజంగా ఒక దూత ఎంతమందిని సంహరిస్తుంది? 185,000 మందిని సంహరించే శక్తి దూతకు ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, పేతురు నీ వరలో పెట్టుకో ఆ కత్తిని,
నేను నా తండ్రిని కోరుకుంటే 12 వ్యూహముల కంటే అధికముగా నాకు పంపగలడు. దేవుని పిల్లలారా, శరీరం మీద ఆధారపడకూడదు. ఆత్మ ఆధీనములో ఉండి మన నోరును కూడా అదుపులో పెట్టుకోవాలని ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది. కోపపడి ఎంత దూరం వెళ్ళిపోయింది చూశారా? మన పవిత్రతకు పాడవడమే కాదు, అపవాదికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే ఇక్కడ 20వ వచనములో ఆయన తెలియజేస్తున్నాడు. గమనిస్తూ ఉన్నప్పుడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేరుస్తున్నప్పుడు చెప్పండి, ఈ కోపము ఏమైనా సాధించిందా? ఈ కోపము ద్వారా దేవునికి మహిమ వచ్చిందా? ఈ కోపము ద్వారా ఏదైనా ఒక న్యాయమైన కార్యము జరిగిందా? కొన్ని మార్లు దేవుడు కోప్పడలేదని కాదు. ఒక మాట బైబిల్ గ్రంథములో మనం చదువుకుందాం. దేవుని గ్రంథములో చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. అలాగే 17వ వచనములో, ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. సువార్త గ్రంథాలలో చూస్తే దేవుని మందిరం వ్యాపార కేంద్రముగా చేయబడి ఉండగా ఆయన కోప్పడ్డాడు. ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఒక పవిత్రమైన స్థలము వ్యాపార కేంద్రముగా ఉన్నప్పుడు ఆయన కోప్పడ్డాడు. అమ్మా నాన్న కోప్పడుతారు. ఎందుకని? క్రమశిక్షణ చేయడానికి, నీ భవిష్యత్తు మేలు చేయడానికి వారు కోప్పడుతారు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు, బాధ్యత కలిగిన నాయకులు నీ జీవితాన్ని సరిచేయడానికై వారు నిన్ను క్రమశిక్షణ కొరకై కోప్పడుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కోప్పడ్డాడు. దేవుని మందిరములో ఎన్నటికి పవిత్రత కలిగి ఉండాలని ఆయన ఆశించాడు. అది ఆయన కోప్పడ్డం. ఆయన కోపం 1 నిమిషం మాత్రమేనండి. ఇంకా జీవితకాలం అంతా నీ మీద నా మీద కోప్పడితే ఎలా ఉంటుంది? కానీ మన ప్రతిచర్య లైఫ్ టైం. మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుండా, సహనము లేకుండా అలాగే కోప్పడి మన కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో సాగిపోతున్నామేమో. ప్రభువు మనస్సు కలిగి ఉందాం. కోప్పడ్డాడు, మరలా తన వారిని ఆయన ప్రేమించాడు. ఇది మన జీవితానికి ప్రయోజనం అని ఎందుకు కోప్పడ్డాడో మనకు అర్థమైంది. కానీ మోషే కోపపడుటలో ఇంకా చాలా అయిపోయింది. విసిగిస్తున్నారు. నీళ్లు లేకపోతే విసిగిస్తారు, ఆహారం లేకపోతే విసిగిస్తారు. వారికి మేలు జరిగినప్పుడు వారు చాలా గొప్పగా మాట్లాడుతారు. ఇశ్రాయేలు ప్రజలు కొద్దిగా కష్టం ప్రారంభమైందనుకో వెంటనే నాయకుని మీద తిరుగుబడుతారు, దేవుని మీద తిరుగుబడుతారు. ఆయన మనుష్యుడు కాబట్టి తట్టుకోలేకపోయాడు, వెంటనే కోప్పడ్డాడు. అది కూడా ఎలాగునా? నేను మిమ్మల్ని కన్నానా ద్రోహులారా అన్నాడు. దేవుని పిల్లలారా, అనేక సార్లు ఏదో ఒక విషయంలో నేను నోరు జారుతున్నామేమో. మన ఆత్మీయ జీవితంలో పవిత్రత కలిగి మనం సాగిపోవటకై వాక్యాన్ని అలంకరించుకుందాం. మనము ఏదైనా మన జీవితంలో సాధించలేము, కానీ ఒక మంచి అనుభవం కలిగి సాగిపోవటకై వాక్యము చేతనే మనం ముందుకు వెళ్ళగలం. ప్రభా, వీటి నుండి నన్ను విడిపించండి, నీ మహిమ కోసమే నన్ను ఒక మంచి పాత్రగా నడిపించండి అని సాగిపోదాం. ఈ భాగములో 20వ వచనములో, ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. మనం గమనిస్తే మోసే సాత్వికుడు, మనం గమనిస్తే పౌలు సాత్వికుడు. అంటే ఆయన పరిశుద్ధులందరిలో కూడా తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. మోసే కోపడ్డాడు, పౌలు కోపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలువరిలో ఆయన ఎంత ద్వేషిస్తున్నా ఆయన మౌనిగా ఉండిపోయాడు. కాని మాటలు మాట్లాడుతున్నారు మన ప్రభువును గురించి.
ఆయన మౌనిగా ఉండిపోయాడు. మనుష్యుడు ఓటమి చెందుతున్నాడు, కానీ దేవుని కుమారుడు క్షమించుటలో, ప్రేమించుటలో ఆయన ఎవరి మీద కోప్పలేదు. సిలువ మీద యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, కానీ మాటలు ఆయనను గురించి మాట్లాడుతున్నారు. లూకా 20:34 వీరు క్షమించమన్నాడు. అందుకే ఎఫెసు పత్రిక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు అప్పుడు సాధ్యం. యేసు క్రీస్తు మనస్సును కలిగి ఉంటే మన జీవితాలలో చక్కగా ప్రభు కొరకై సాగిపోగలం. అందుకే 20వ వచనములో అలాగున రాస్తూ ఉన్నాడు. 27వ వచనం గమనిస్తే, అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 21వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పవిత్రతను కాపాడుకోవాలి. వీటిని విసర్జించినప్పుడే పవిత్రతను కాపాడుకోగలము. 27వ వచనంలో ఆ దుష్టత్వం అనే మాట జ్ఞాపకం చేశాడు, కల్మషం అనే మాట జ్ఞాపకం చేశాడు. ఈ కల్మషమును వెరవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. ఆ మాట గమనిద్దాం. ఇది నిజముగా అనేకసార్లు విరవీగ చేస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో ఇది గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఈ దుష్టత్వం, కల్మషం, మనం వీటి నుండి బయటపడాలి. వీటి నుండి బయటపడాలంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఉన్నవి గనుక ఆ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. చాలా విశేషమైన భాగం. ఈ కల్మషం అనేది ఒక కక్ష, ఈ కల్మషం అనేది ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక మత్సరం, ఏదో ఒకటి. కాబట్టి తోటి సహోదరుడుగా, తోటి సోదరిగా కలిసి లేకుండా చేసేదే కల్మషం. ఒక యూనియన్ను పాడు చేసేది ఐక్యతను. ఇదే ప్రియులారా. అందుకే పరిపౌలు గారు రాస్తూ ఉన్నారు, సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాం. మనం పవిత్రులుగా చేసినది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తమే. మనం పాపములో ఉన్నప్పుడు మొదటి యోహాను పత్రికలో గమనిస్తే 7-9 వచనాలలో కడిగినది ఆ రక్తమే. యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళగలిగినప్పుడు మన సమస్త లోపాలు ఆ రక్తముతో కడగబడి మరలా యోగ్యమైన అనుభవానికి రాగలము. కొరింథీయులారా, మీరు చెడిపోయి ఉన్నప్పుడు ఆ రక్తమే మిమ్మల్ని కడిగింది. మిమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సంఘముగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే చేయగలిగింది. ఇప్పుడు మీలో ఉన్న లోపాలు కూడా ఆ రక్తముతోనే కడగండి అని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ యాకోబు ఉద్దేశం కూడా ఏంటంటే, లోపల బైబిల్ గ్రంథంలో లోపల కొన్ని ఉన్నాయి. అవి తెలిసిన మాటనే ఒక మాట చదువుకుందాం. చాలాసార్లు ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. మీ అందరికీ తెలిసిన మాటని చూడండి. ఆ దేవుని గ్రంథములో మార్కు సువార్త దయతో మనం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17వ వచనం నుండి మనం గమనిద్దాం. 15 నుండి ఉన్నవి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రుగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రుగా చేయున. నేను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానముల గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రంగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుచును. అయితే 20వ వచనం, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అని గమనించండి.
21 అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం ఇలా తెలియచేశాడు. ఇవి కల్మషమైనవి. ఇవి విశ్వాసిని అపవిత్రుడిగా చేస్తాయి, అయోగ్యుడిగా చేస్తాయి. ఏ మనుష్యుడైతే ప్రభునందు విశ్వసించాడో, రక్షింపబడ్డాడో, తన మందిరముగా, తన ఇల్లుగా, తన ఆలయముగా చేయబడిన వాడే అపవిత్రుడు కావడానికి అవకాశం ఉంది. అందుకే నోటి విషయంలో జాగ్రత్త. ప్రతి విషయమందును కూడా ఆ రక్తము చేత సమస్త కల్మషము నుండి మనం కడుక్కొందాం. కొరింథీయులకు ప్రత్యేకంగా ఈ మాటలు ఎందుకు రాశాడు? కొరింథీయులకు ఈ లేఖనాలు ఎందుకు రాశాడు? సమస్త కల్మషము నుండి మిమ్మును మీరు పవిత్రులుగా చేసుకొనుడి అన్నాడు. వారి వివాహ విషయములో, వారి వ్యక్తిగత విషయములో, వారి ఆత్మీయ విషయములో లోపము లేకుండా ఉండాలని వారిని హెచ్చరించాడు. అందుకే విశ్వాసి ఎన్నటికి కూడా పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కల్మషం అనేది ఆత్మస్థమైన విషయంలో గమనిస్తే, ఉదాహరణకు కలహము, నువ్వు నిష్కలంకంగా ఉండకుండా నీ మీద అది దాడి చేస్తుంది, నీ పవిత్రతను పాడు చేస్తుంది. కొద్దిమంది అంటారు కదా, కక్షతో సాధింపు అంటారు. ఇది ప్రేమకు వ్యతిరేకం. ప్రేమ లేనివాడుగా, ఐక్యత లేనివాడుగా నీ లోపల ఇది పనిచేస్తుంది, అంతే కదా. కొన్ని మారులు మన లోపల పనిచేసేటివి కూడా ఉన్నాయి. రోమాపత్రిక 12వ అధ్యాయాన్ని గమనిస్తే, అందుకే ఒక విశ్వాసి దేవుని కొరకై ఒక బలమైన సాక్షిగా ప్రభు కొరకు నిలబడాలంటే ఈ కల్మషానికి చోటు ఉండకూడదు. ఇదే అపవిత్రత. అందుకే యాకోబు గారు నోటి విషయంలో రాస్తాడు, కళ్ళెము పెట్టుడి అంటాడు కదా, చిక్కం పెట్టుకండి అంటాడు. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా ఉంచాలని చాలా ప్రాముఖ్యమైనది. మన పవిత్రతను కాపాడుకొనుటలో మన బాధ్యత. ఎవరి విశ్వాసమును వారే కాపాడుకోవాలి, ఎవరి సాక్ష్యమును వారే కాపాడుకోవాలి, ఎవరు పవిత్రతను వారే కాపాడుకోవాలి. కొరింథీయులకు అందుకే ఈ మాట రాస్తున్నాడు, కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. వాటికి మనం స్వస్తి చెప్పాలి, అంటే విసర్జించాలని అర్థమవుతుంది, అవునా కాదా? మన పూర్వ జీవితం ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఇది సిలువ వేయబడాలి. ఈ విషయంలో మనం చనిపోవాలి. క్రొత్త జీవితం మనలో కనబడాలి. ఈ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ఎన్నటికీ కూడా దేవుని కొరకై మన పవిత్రతను చూపించగలము. మనమున్న స్థలములో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువారు ఆశపడుతున్నాడు. ఆయన ఎక్కడైనా నొక్కి చెప్పేది ఏంటంటే, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధంగా ఉండండి. నేను పాపము లేనివాడను, మీరు పాప విషయములో ప్రత్యేకంగా ఉండండి. నాకు సాక్ష్యం ఉన్నది, మీరు కూడా సాక్ష్యము కలిగి ఉండండి. నిజంగా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. తన పిల్లలుగా, తన సంఘముగా, తన ప్రజగా మన జీవితాలలో ఆయన సాక్ష్యము చూడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే యాకోబు కూడా ఈ మాటలే రాస్తున్నాడు, దేవుని కొరకు సమస్త కల్మషమును మనం స్వస్తి చెప్పాలి. ఎందుకని గమనిస్తే దేవుని గ్రంథములో దయతో ఒక మాట మనం చదువుకుందాం. 93వ కీర్తన 5వ చరణం చూడండి. 93వ కీర్తన 5వ చరణం. ఆయనకు ఎన్నటికి అనుకూలమైనది పరిశుద్ధతనే. మన హృదయ కేంద్రము ఆయనకు ఒక నిలయముగా ఉండగా అందులో ఆయన నివసించాలి, ఆయన వాసము చేయాలి. అంటే ఆయన నివసించే స్థలము ఆలయం. మన హృదయమే ఆయనకు ఆలయం. 1 కొరింథీ 3:16 చూస్తాం. మరి మన హృదయములో ఆయన నివసించాలంటే అక్కడ పవిత్రత ఉండాలి. అవి బయటికి వెళ్ళాలి కదా, అవి హృదయములో ఉండడానికి వీలు లేదు. అది ఆయన నివసించే స్థలము. ప్రియులారా, దేవుడు అందుకే అన్నాడు, మీరే నా ఆలయం. ఆలయం అంటే ఈ గోడలు కాదు, జీవన దేవుని సంఘం అనగా ఆనందు విశ్వసించిన వారు, ఆ రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా పిలవబడుతూ ఉన్నవారే సంఘం. కాబట్టి ఆయన సంఘము ఎన్నటికి కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యాకోబు ఆ మాటలు రాస్తున్నాడు.
ఎన్నటండి కూడా దేవుడు నివసించే ఆయన మందిరములో, ఆయన సంఘములో, ఆయన ప్రజల మధ్యలో పవిత్రత కలిగి ఉండాలి. మనం చాలాసార్లు చెబుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14లో యేసు ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను. ఇక్కడ ఇంకొక సత్యం మనకు అర్థమవుతుంది. ఆయన మందిరములో పరిశుద్ధత ఉండాలని ఇష్టపడే కారణం ఏంటని గమనిస్తే అది ఆయన నివసించే స్థలమని మనకు అర్థమవుతుంది. ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 3:16 చూడండి. మనం ముందుకెళ్దాం. కొరింథీయులు రాసిన 1 పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? అది దేవుడు నివసించే స్థలమని మనకు అర్థమవుతుంది. అందుకే కల్మషం అక్కడ ఉండకూడదు. అందుకేనేమో దేవుని ప్రజలు ఎలా ఉండాలో కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-18లో కూడా చెప్పాడు. అక్కడ ప్రత్యేకత చాటాడు. నేను మీ దేవుడును, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు, మీరు నా కుమారి, మీరు నా కుమార్తెలు, అందుచేత మీరు ప్రత్యేకతకు రండి అన్నాడు. వారికి పిలిపించాడు. దేవుని పిల్లలు ఎన్నటికి ప్రత్యేకత కలిగి ఉండాలి. మనం ఆయన చేత ప్రత్యేకింపబడ్డాం, ఆయన కోసమై ప్రతిష్ఠింపబడ్డాం, ఆయన ప్రజగా చేయబడ్డాం. అందుచేత మనం ఎన్నటిని కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రత్యేకత కలిగి ఉండాలి. మన దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన చేత నీవు నేను కూడా పాపము నుండి వేరు చేయబడ్డాం, తన ప్రజగా చేయబడ్డాం. అందుచేత మనం ఎన్నటికి కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుడు అక్కడ కొన్ని షరతులు పెట్టాడు. మీరు వారిలో నుండి అన్నాడు, మీరు వారిలో నుండి బయటికి రండి అన్నాడు. అంటే లోకానికి మీకును ప్రత్యేకత కలిగి ఉండాలి అన్నాడు. వేరైన జీవితం, మనం వేరుగా ఉండాలి. ఎందుకని? మనము దేవుని మందిరం, మనము దేవుని సంఘం. ఆయన మనతో నివసించాలంటే ఖచ్చితంగా పవిత్రత కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ 20వ వచనములో కల్మషము వెరవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. పవిత్రత కలిగి ఉండాలని మనకు అర్థమవుతుంది. ఇక్కడ లోపల నాటబడి మీ ఆత్మను రక్షణ శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎన్నటికి కూడా మన జీవితాలలో వాక్యమునకు చోటు ఉండాలి, వాక్యమునకు ప్రాధాన్యత ఉండాలి. నిజంగా వాక్యమునకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అది ఎలాంటిదట? శక్తిగల వాక్యము అన్నాడు. మన హెబ్రీ పత్రిక 4:12 చాలాసార్లు ఈ మధ్యలో విన్నాం. దేవుని వాక్యములో శక్తి ఉంది. దేవుని వాక్యము అది శక్తితో కూడినది, అది బలముతో కూడినది. ఎందుకు ఈ శక్తిగల వాక్యాన్ని మనం కలిగి ఉండాలంటే అది మన లోపాలను సరిచేయగలదు, మన అపవిత్రత నుండి పవిత్రతలోనికి తేగలదు. మనం ఎలాంటి లోపాన్ని కలిగి ఉన్నామో ఈ శక్తిగల వాక్యము చూపిస్తుంది. ఈ శక్తిగల వాక్యానికి బాగు చేసే శక్తి ఉంది, ఒక కఠినమైన జీవితాన్ని బ్రద్దలు చేసే శక్తి కూడా ఉంది. అందుకే ఈ లేఖన భాగాలలో ఒక మాటలో మనం గమనిస్తే మనం రక్షించింది కూడా దేవుని వాక్యమే. మనకు రక్షించింది దేవుని వాక్యమే, కడిగింది వాక్యమే, పవిత్రులుగా చేసే వాక్యమే. ఆ వాక్యమే మన ప్రభువైన క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో మనము గమనిస్తున్నాం. ఇక్కడ ఒక మాట తెలియచేస్తున్నాడు, సాత్వికముతో అంగీకరించుడి. అసలు దేవుని పిల్లలకు సాత్వికం అనేది చాలా అవసరం. సాత్వికం అంటే దీన మనసు, సాత్వికమనగా తగ్గించుకోవడం, సాత్వికమనగా విధేయత చూపడం లేక లోబడడం. చాలామంది జీవితాలలో సాత్వికం అంటే ఇష్టపడరు. అసలు తగ్గించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఈ భాగములో యేసుక్రీస్తు ప్రభు యొక్క పటాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్పుకుంటున్న మాటనే
11:29 మత్తయిలో, నేను సాత్వికుడను, ధ్యాన మనస్సు గలవాడను, మీరు నా యొద్ద వచ్చి నేర్చుకొనడి. ఈ సాత్వికాన్ని ఇప్పుడు అంగీకరించగలం. ఆయన దీనుడు, నేను దీనుడుగా వండాలి. అంగీకరించినప్పుడే అది సాధ్యమవుతుంది. నేను కలిగి ఉన్న దేవుడు ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన విధేయత కలిగిన వాడు, ఆయన తగ్గింపు కలిగిన వాడు. ఈ మనస్సు ఎప్పుడు మనకు ప్రారంభమవుతుందంటే ఆయనను ధరించుకున్నప్పుడు. చాలాసార్లు సాత్వికం అనేది దేవుని ప్రజలకు తక్కువ ఉంటుంది. అయితే దేవుని పిల్లలు ఏం కలిగి ఉండాలో పౌలు రాస్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4:3 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి మన నడకలో సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు సాత్వికము కలిగి నడుచుకొనుడి. మన యొక్క నడకలో, మన జీవితంలో, మన ప్రవర్తనను అది సంకేతంగా చూపిస్తుంది. సాత్వికం అనేది ప్రవర్తన. మన నడకనే క్రీస్తు వలె మనము నడుస్తున్నామా లేదని చూపిస్తుంది. యేసుక్రీస్తు జీవించిన కాలములో ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన విధేయత కలిగిన వాడు, ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన శ్రీమంతుడు, ఈ సృష్టికి నిర్మాణకుడు. అయితే ఆయన సాత్వికుడు. ఈ లేఖనాలలో యేసుక్రీస్తు జీవితాన్ని పరిచయం చేస్తున్నాడు. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనం సాత్వికము కలిగి నడుచుకొనుచున్నామా? దీర్ఘశాంతం ఉన్నదా మనకు? చాలాసార్లు ఈ విషయాలలో నీవు నేను ఓటమి చెందుతున్నాం. చాలా మార్లు మన జీవితంలో సాత్వికం అనేది కనబడదు. అసలు సాత్వికులుగా ఉండడానికి ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభు దీని గురించి చాలా రమ్యంగా చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలో దేవుని గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయములో ఆ భాగాన్ని చాలా చక్కగా 5వ వచనంలో చెప్పాడు. 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు, అందుకే సాత్వికం కలిగి ఉండాలి. వీటి ద్వారానే మనము స్వతంత్రించుకోగలం ఆయన రాజ్యమును. ఇది క్రీస్తు మనస్సుకు సంకేతంగా ఉంది. క్రీస్తు జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. ఇలా జీవించాలంటే ఆ పైనవి మనం విసర్జించాలి. అంతే కదా? ఈ అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలంటే వాటిని విసర్జించినప్పుడు ఈ అనుభవంలోకి రాగలము. అందుకే పౌలు గారు రాస్తూ ఉన్నారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. త్వరగా చదువుకుందాం. అప్పుడు నడుచుకొంటిరి, ఇప్పుడైతే అన్నాడు. అది మునుపటి స్థితి. ప్రభువుని ఎరగనప్పుడు మనం సాత్వికంగా నడవలేదు. అది మన పాప స్వభావం. అది చీకటిలో ఉన్న జీవితం. అది వెలుగులేని జీవితం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దూరముగా ఉన్న బ్రతుకు. ఇప్పుడు వాటిని విసర్జించిన మాట చూస్తున్నాం. వీటిని విసర్జించినప్పుడే, విడిచిపెట్టినప్పుడే, సెలవు వేసినప్పుడే, చనిపోయినప్పుడే సాత్వికముగా నడవగలము. ఈ శరీర సంబంధమని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఈ మనస్సు మనకు ఉండదు. ఇక వీటిని విడిచిపెట్టి మనం సాత్వికంగా నడవాలి. ఇది ఆత్మ సంబంధం అనేది మనకు అర్థమవుతుంది.
గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అందుకే ఆ మాటలు చెప్పాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎవరు నిలవగలరు? శరీర సంబంధమైన వాటికి స్వస్తి చెప్పిన వారే, విసర్జించిన వారే, విడిచిపెట్టిన వారే. వారు దీనులుగా నడవగలరు, వెలుగు కలిగి నడవగలరు, సత్యం కలిగి నడవగలరు, వారు సాత్వికులుగా నడవగలరు. ఇది క్రీస్తు జీవితం. యేసు క్రీస్తు జీవితంలో వెలుగున్నది, సత్యమున్నది, సాత్వికమున్నది, ప్రేమ ఉన్నది. అందుకే ఆయన నడిచాడు. మరి ఆయన వెంబడిస్తున్న మనము వీటిని విసర్జించినప్పుడే నడవగలమని తేటగా పౌలు గారు రాస్తూ ఉన్నారు. కొలస్సై పత్రికలోనే 10వ వచనం చూడండి, 3వ అధ్యాయంలో 10వ వచనం, 3:10. ఈ 10వ వచనములో నూతన స్వభావం, నవీన స్వభావం, నూతన పోలిక అది క్రీస్తులో మనకు లభిస్తుంది. సాత్వికులంటే ఎంత రమ్యమైనటువంటి ఆ అనుభవం ఉన్నదో చూడండి. ఒక సాత్వికుడు ఈ అనుభవాన్ని కలిగి ఉంటాడు, క్రొత్త వ్యక్తిగా కనబడుతాడు, నవీన స్వభావాన్ని కలిగి ఉంటాడు, అతడు క్రొత్తగా జన్మించిన వాడుగా ఉంటాడు. వీటన్నిటిని విసర్జించిన వాడై ఒక క్రొత్త మనిషి కనబడాలి, ఒక క్రొత్త వ్యక్తి కనబడాలి. అక్కడ దేవుని పోలిక కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి చిత్రమును చూడగలుగుతూ ఉన్నాం. అందుచేత సాయంకాలం 20వ వచనంలో 20వ వచనంలో దుష్టత్వమును మాని అన్నాడు. ఆ శక్తి గల వాక్యమును ఎలాగున మనం తీసుకోవాలో తెలియచేశాడు. అప్పుడు సాత్వికముగా నడవగలము. ఈ సాత్వికుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, తట్టుకుంటాడు, క్రీస్తు సహనాన్ని చూపించగలడు. గాంధీ మహాత్ముని గురించి చాలామంది చెప్తారు కదా, ఎలాగున స్వాతంత్రాన్ని అనుభవించడానికి దోహదపడిందో ఈ కొండ మీద ప్రసంగమేనట. ఈ మత్తయి సువార్త చదువుతూ ఉండగా దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి ఎంత సులువుగా ఉందో చూడండి. క్రీస్తు జీవితం నిత్యత్వానికి తెస్తుంది. క్రీస్తు జీవితమే ఒక సాత్వికుడుగా తేగలదు. అంటే మౌనంగా ఉండిపోతాడు. ఇంతకు మునుపున్నటువంటి జీవితాన్ని చూపించాడు. అందుకే ఈ లేఖనాలు అనుసరించి మనం సాగిపోవాలి. 20వ వచనములో 21వ వచనములో క్రీస్తు పాఠం మనకు కనబడుతుంది. క్రీస్తు వలె మనము జీవించాలని ఈ లేఖనాలు నేర్పుతూ ఉన్నాయి. ఆయన వారు ఆయన వలె జీవిస్తారు. ఆయనందు జన్మించిన వారు ఆయన జీవితాన్ని చూపిస్తారు. వాటిని విసర్జించి ఏటిని విసర్జించాలో మరొక చోట వేరేగా రాశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, 26, 27 చూడండి. మనం 22వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఈ లేఖన భాగాలలో 22వ వచనంలో కూడా మోసపుచ్చుకొనకుండా అన్నాడు. మోసపోకుడి అని కొన్ని చోట్ల రాస్తాడు. ఈ వాక్య ప్రకారం జీవించిన వాడు ఎన్నటికీ కూడా మోసపోడు. ఒక వ్యక్తి మోసపోతున్నాడంటే వాక్యానికి చోటు ఇవ్వడం లేదు, వాక్య ప్రకారము జీవించలేకపోవడం. ఒక సహోదరుడు, ఒక సోదరి నిజంగా దేవుని వాక్యానికి చోటు ఉన్నట్లయితే ఆది దంపతులు మోసపోయేవారు కాదు. అవునా కదా? ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. 2వ అధ్యాయములో ఏదేనులో వారు ఆయన మాటకు లోబడలేదు, ఆయన వాక్యమునందు విశ్వసించలేదు, ఆయన ఆజ్ఞ వారు తీసుకోలేదు. అందుకే వారు మోసపోయారు.
వాక్యమును ధరించుకున్నప్పుడు, వాక్యానికి చోటిచ్చినప్పుడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, వాక్యము మన హృదయాలు నింపబడినప్పుడు మోసపోకుండా ఉండగలము. పాట కూడా మోసపోకూడని మనం వింటాం. ఇవాళ చాలామంది యవనస్తులు, యవనురాన్లు మోసపోతున్నారు. సంసోను వాక్యమును దాటి మోసపోయాడు. యవనుడైన యోసేపు వాక్యమును అంటుకట్టుకొని మోసపోలేదు. వాక్య భాగాన్ని గమనించాలి. 13, 16 అధ్యాయాల న్యాయాధిపతుల గ్రంథములో ప్రతిష్ఠింపబడిన సంసోను మోసపోయాడు. కానీ 37 నుండి 39 అధ్యాయాలలో యవనుడైన యోసేపు అతడు మోసపోలేదు. తన హృదయ కేంద్రములో వాక్యమును కలిగి ఉన్నాడు. మనుషుడు దేనిని బట్టి మోసపోతున్నాడు చెప్పండి? ఒక విశ్వాసి మోసపోవడానికి కారణం దేని బట్టి మోసపోయారండి ఆది దంపతులు? ఒక మాట చదువుకుందాం దేవుని గ్రంథములో. నేను త్వరగానే ముగింపు చేస్తాను. ఒక మాట చదువుకుందాం దయతో చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదియు కనులకు అందమైనదియు. ఈ అందమైనవి ఈ భౌతికమైన తాత్కాలిక విశ్వాసాన్ని మోసం చేస్తున్నాయి. ఒక పవిత్రుడికి ఈ తాత్కాలిక అందమునికి ఇచ్చిన ప్రాధాన్యత తన విశ్వాస జీవితంలో ఇవ్వలేకపోతున్నాడు. ఆది దంపతులను మోసపరిచింది ఏదో చెప్పండి ఇప్పుడు? అందమా కాదా? అవి చూడడానికి రమ్యంగా ఉన్నాయి, అందముగా ఉన్నాయి, దేవునికి దూరం చేశాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఈ అందాన్ని బట్టి, ఈ సౌందర్యమును బట్టి, ఈ రమ్యమైన వాటిని బట్టి మోసపోకుండా మనం ఉండగలమా ఈ తాత్కాలిక లోకములో? సామెతల గ్రంథం చూడండి 37వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం త్వరగా చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రియులరా, వాస్తవమే లేఖనం. వాటిని బట్టి వారు మోసపోయారు, పడిపోయారు, పతనమయ్యారు, దేవునికి దూరమయ్యారు. అంటే వాక్యమునికి ఇచ్చే విలువ ఇవ్వకపోవడమే కదా మోసపోయింది. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇవి తిని దినమున మీరు మోసపోతారు, చనిపోతారంటే. ఎప్పుడైతే దేవుని వాక్యమును వారు తిరస్కరించారో, ధిక్కరించారో, తృణీకరించారో మోసపోయారు, అపవాది చేతిలో పడ్డారు. వారు ఆత్మీయంగా చనిపోయారు. వారు దేవుని సహవాసాన్ని, ఆయన సన్నిధిని, సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఈ లేఖన భాగాలలో 22వ వచనంలో మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునయుండుడి. 22వ వచనములో నేను మోసపోకుండా ఉండాలి, పవిత్రులుగా ఉండాలంటే వాక్య ప్రకారము జీవించాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యం ఏమి తెలియజేస్తుంది? ఏది స్థిరమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది విలువైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలదో చూపిస్తుంది. మనుష్యుడు ఎలాంటి వాడంటే తాత్కాలిక వాటిని ఎక్కువగా ప్రేమిస్తాడు. యోసేపు మోసపోయాడా? ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనములో 12వ వచనములో ఈ పాడులోకములో అందమును బట్టి, సౌందర్యాన్ని బట్టి యవనుడైన యోసేపు మోసపోలేదు, పాపరహితుడుగా జీవించాడు. దేవుని పిల్లలారా, 119వ కీర్తన 9వ చరణం 11వ చరణం. ఎప్పుడైతే తన అంతరంగంలో వాక్యాన్ని ప్రేమించువాడుగా ఉన్నాడో, వాక్యానికి లోపడ్డాడో, అతడు తన పవిత్రతను కోల్పోయినవాడు కాదు, పాడు చేసుకోలేదు, కానీ పాడు లోకంలో పాపరహితుడుగా బ్రతికాడు. మన శక్తిని బట్టి, మన జ్ఞానమును బట్టి, మన విద్యను బట్టి దేవుని కొరకు నిలబడలేం, కానీ వాక్యమే నన్ను నిన్ను నిలబెట్టేది, బ్రతికించేది, సరిచేసేది. అందుకే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 22వ వచనములో మీరు వినువారు మాత్రమే, మిమ్మును మీరు విన్నారు ఆది దంపతులు, కానీ ఏమయ్యారు?
ఆ చొప్పున జీవించనందుకే మోసపోయారు. ఆ క్రమేణా నేటికి మానవ జాతిని విడిచిపెట్టడము లేదు. కడబడి ఆదామైన యేసుక్రీస్తులో ఉన్న మనము నవీన స్వభావం, క్రీస్తు పోలిక, ఆ సారూప్యం, ఆ సాత్వికం కలిసి నడవాలంటే వాక్య అనుభవం మనకు చాలా అవసరం. ఈ వాక్యాన్ని హృదయ కేంద్రములో మనం చేర్చుకున్నప్పుడు ఈ సంఘకాలములో ప్రభువు కొరకే మనం చక్కగా నడవగలము. అప్పుడే సాత్వికుడుగా, దీనుడుగా, విధేయుడుగా, పవిత్రుడుగా, ఇష్టుడుగా ప్రభు కొరకు మనము జీవించగలం. ప్రియులరా, ఈ భాగంలో గమనిస్తే మునుపటి ప్రవర్తన జ్ఞాపకం చేశాడు. అది ఆదాములో నుండి వచ్చిన స్వభావం. కానీ ఇప్పటి ప్రస్తుత ప్రవర్తన 1 కొరింథీ 15:45 ఉన్న కడపడి ఆదాములో ఉన్న స్వభావం సాత్వికం. అంతే కదా. ఈ అనుభవాన్ని కలిగి ఉంటే క్రీస్తు కొరకు మనం ఫలిస్తాం. అందుకే 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి. ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారు? నేను నీవు వినుమట్టుకే వింటాం, కానీ బయటికి వెళుతూనే విడిచిపెడతాం. నాన్న చెబుతాడు, బయటికి వెళుతున్నావు జాగ్రత్త. పరమ తండ్రి కూడా తన సంఘానికి, నువ్వున్న లోకం భయంకరమైనది, నీవున్న లోకములో పాపం ఉన్నది, నీ అనుదిన జీవితంలో దుష్టుడు నీ మీద కనుదృష్టి పెట్టాడు, నీ మీద కంప్లైంట్ చేస్తాడు. నా కుమారుడా, కుమారి, నీవు నన్ను కలిగొండు నీ ప్రవర్తనలో అని ఆయన హెచ్చరిస్తాడు. ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు కొరకు నేను స్టాండ్ అవుతాం. అంతే కదా. అందుకే 22వ వచనంలో ప్రవర్తన జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. నేను ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను. చాలామంది వింటున్నారు. ఎలా వింటున్నారో చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు. త్వరగా చదవండి. కాబట్టి ఈ విషయాలు దేవుని వాక్యం అంటే మనం ఎప్పటికీ బుద్ధిహీనం కామండి. అపవాది మాట విన్నప్పుడే మన జీవితంలో బుద్ధిహీనులమవుతాం. ఒక వివేకం, ఒక జ్ఞానం దేవుని వాక్యములో మనకు లభిస్తుంది. అంతే కదా. ఆయన వాక్యములో వివేకమును పొందుతాము, జ్ఞానమును పొందుతాం. అందుకే ఇప్పుడు మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే, సామెతల గ్రంథం చూడండి 16వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. 16:22. కాబట్టి దేనిని పట్టుకోవాలో, దేనిని మన హృదయంలో ఉంచుకోవాలో ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చివరిలో మనము ఒక సత్యాన్ని గమనించాలి. అలాగైతే నీ ప్రవర్తన అంతటిలో కూడా దేవుని కొరకు ఒక సాత్వికుడుగా నువ్వు నడవాలి, జీవించాలంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలలో 22 నుండి చదివితే, నువ్వు పవిత్రులను వెంటాడినప్పుడే ఇలాగున జీవించగలవు. మన సహవాసం, మన స్నేహం, ఎక్కడైతే పవిత్ర హృదయులు ఉన్నారో, ఎక్కడైతే ప్రార్థనా పరులు ఉన్నారో వారితో నీ సంబంధాన్ని పెంచుకో. నా కుమారుడా తిమోతి, యవనుడా, నీ ప్రవర్తన అంతటిలో కూడా మాదిరి కలిగి వాక్య ప్రకారం జీవించాలంటే ఇట్టి వారిని వెంబడించు కదా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-24 వచనాలు అవేనండి. ఇటు వారిని వెంబడిస్తే నీవు పవిత్రుడుగా ఉండగలవు, యోగ్యుడుగా ఉండగలవు, వాక్య ప్రకారం జీవించగలవు. నీ ప్రవర్తన మీద అపవాది దాడి ఉండదు. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మరలా ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలుగా క్రీస్తు జీవితం మనకెంత
క్షేమాన్ని కలిగిస్తుందో ఈ లేఖనాలు తెలియచేస్తున్నాయి. మరలా సారూప్యంలోనికి రావటకై ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. అప్పుడే మానవుడు ఈ పవిత్రులకు రాగలిగాడు. ఆయన మాట విననందుకై ఎంత నష్టమైంది. వాక్య ప్రకారం జీవించనందుకై ఈ విశ్వమంతా పాపం, అంతే కదా. మరల ఈ విశ్వానికి దేవుని కుమార క్రీస్తు ప్రభు యొక్క రాకనే ఒక పవిత్ర జీవితాన్ని ఇచ్చింది. మనం ఎంత భాగ్యవంతులం, ఎంత ధన్యులం. అందుకే ఈ అనుభవం కలిగిన మనము అలా జీవించాలని ఆయన నొక్కి అపోస్తలుడైన యాకోబు గారు తెలియచేస్తున్నారు. ఇలా జీవించండి, ఈ వాక్యాన్ని అనుసరించండి, ఈ వాక్యాన్ని ధరించండి అని తెలియజేస్తున్నాడు. అట్టి అనుభవాన్ని కలిసి సాగిపోదాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచితే నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ బ్రతుకును మార్చివేస్తాడు, నేను క్రీస్తు వాడగా చేస్తాడు. నువ్వు సాత్వికుడుగా నీ జీవితం ప్రారంభమవుతుంది. పాపములో కోపం ఉన్నది, పాపములో అపవిత్రత ఉన్నది, పాపములో సాత్వికము కాదు కానీ అవిధేయత ఉన్నది. అయితే క్రీస్తులో నీవు జన్మిస్తే పవిత్రుడుగా జీవించడానికి నీకు సాధ్యమవుతుంది. ఉచితంగా స్వర్గలోకం, మోక్షాన్ని నువ్వు అనుభవించగలవు. అట్టి ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రభు ఉచితంగా ఈ మోక్షాన్ని మీకు దయచేస్తాడు. విశ్వసించిన మనము కూడా ఒక సెకండ్ వాలిపోయి ఈ అనుభవాన్ని కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకొని సాగిపోదాం. దేవుడు చిన్న సందేశం మన కొరకై దీవించును.